మహిళలు మీకు వందనాలు. ఒకప్పుడు ఆడవారు వంటింటికి పరిమితమయ్యేవారు. కానీ ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా మహిళామణులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. వాళ్ళు ఎంత ఎత్తుకు ఎదిగినా కానీ అమ్మ స్థానానికి, భార్య స్థానానికి వాళ్ళు ఇచ్చే ఇంపార్టెన్స్‌కి శిరస్సు వంచి నమస్కరించాల్సిందే. ముఖ్యంగా మన హిందూ సాంప్రదాయంలో భార్య స్థానాన్ని భగవంతుడు కూడా భర్తీ చేయలేడు. ఇక అమ్మ స్థానానికి బ్రహ్మైనా నమస్కరించాల్సిందే. సతీ అనసూయ, సతీ సావిత్రి కథలు మనకి భార్య గొప్పతనాన్ని వివరిస్తాయి. తాను ముందు పోతే పసుపు కుంకాలు మిగిలిపోతాయేమో గాని తన భర్త ఎంత అవస్థ పడతాడో ఒక భార్యకు మాత్రమే తెలుసు. 2012లో రోచెస్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం చేసినప్పుడు దాంట్లో ఒక ఆసక్తికరమైన అంశం వెల్లడైంది. సాధారణంగా భార్యాభర్తల్లో పురుషులు వయసులో పెద్దవారై ఉంటారు కాబట్టి తాము తమ కన్నా ముందే మరణిస్తారనే అంశాన్ని జీర్ణించుకోవడానికి మహిళలు సిద్ధమై ఉంటారట. తనకన్నా చిన్నదైన భార్య ముందు పోతుందనే సన్నద్ధత పురుషుల్లో ఉండదట. భార్య చనిపోతే భర్త కుంగుబాటుకు గురి కావడానికి కూడా ఇది ఒక ప్రధాన కారణమని వారు విశ్లేషించారు. భార్య మీద భర్త జోకులేస్తాడు, కోపమొస్తే అరుస్తాడు, అలుగుతాడు, తిడతాడు. కొందరు ప్రబుద్ధులైతే పురుషాహంకారంతో కొడతారు కూడా. కానీ ఆమె శాశ్వతంగా దూరమైతే మాత్రం తట్టుకొని బతికేంత మానసిక బలం భర్తకు ఉండదు. ఆమె లేని మగాడి జీవితం మోడువారిన చెట్టుతో సమానం. భార్య వెళ్ళిపోయినాడు మనసులో మాటను చెప్పుకునే తోడు లేక, అందరితో కలవలేక మనసులోనే కుమిలిపోయి శారీరకంగా క్షీణించిపోతాడు భర్త. కానీ నిజానికి నిజమైన భార్య నేను ముందు పోతే పసుపు కుంకాలు మిగిలిపోతాయేమో కానీ ఆ జీవుడు ఎంత అవస్థ పడతాడో, దేవుడా ఈ మనిషిని ముందు తీసుకెళ్ళు, ఆ తర్వాత నా సంగతి చూడు అని రోజు దండం పెట్టుకుంటుందట. మొగుడి చావు ఏ ఇల్లాలు కోరుకోదు. భర్త అంటే తనకి సచ్చేంత ప్రేమ ఉంటుంది. కానీ వెర్రిబాగులోడైన భర్త తను లేకుంటే ఎలా బతుకుతాడు అని ఆలోచిస్తుందట. భర్తకి చీకటంటే భయం, ఉరిమితే భయం, మెరుపంటే భయం. నీ వెన్నంటి ఉండకపోతే ధైర్యం ఎవరిస్తారు అని ఆలోచిస్తుందట. నిజానికి భర్తని ఓ చంటి పిల్లాళ్ళలా చూస్తుందట. అర్ధరాత్రి పూట ఆకలేస్తుందని లేచి కూర్చుంటే తన ఆకలి ఎవరు తీరుస్తారు అనుకుంటుంది భార్య. అదే కదా భార్యాభర్తల అనుబంధం అంటే. సాధారణంగా భార్య అంటే చాలామందికి చులకన భావం ఉంటుంది. భార్య తన మీద ఆధారపడి ఉందని, తాను తప్ప ఆమెకు దిక్కు లేదని చాలామంది పురుషులు అనుకుంటారు. కానీ వాస్తవంలో అందుకు విరుద్ధంగా జరుగుతుంది. చాలామంది భర్తలు తమకు తెలియకుండానే భార్యపై మానసికంగా ఆధారపడిపోతారు. భార్యను కోల్పోయినప్పుడు ఆ లోటు వారికి బాగా తెలుస్తుంది. వారి జీవితం గందరగోళంలో పడిపోతుంది. ఇది నిజం. కానీ అదే భర్త దూరమైనప్పుడు మహిళలు స్పందించే తీరు భిన్నంగా ఉంటుంది. భర్తకు దూరమైన తర్వాత మహిళలు కుటుంబ సభ్యులతో కలిసిపోవడం, కొన్ని బరువు బాధ్యతలు తీసుకుంటారు. స్త్రీ చిన్నప్పటి నుంచి స్వతంత్రంగా బతుకుతుంది. తండ్రికి బాగోలేకపోయినా, భర్తకు జ్వరం వచ్చినా, పిల్లలకు జలుబు చేసినా తనే సేవ చేస్తుంది. అదే తనకు ఏదైనా అయితే ఎవరి కోసం ఎదురు చూడదు. తనకు తానే మందులు వేసుకుంటుంది. ఓపిక లేకపోయినా లేచి పనులు చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఆ మనోబలమే భర్త లేకపోయినా ధైర్యంగా బతకడానికి ఉపయోగపడుతుంది. భావోద్వేగ బలం భార్యదే. పురుషుడు శారీరకంగా బలంగా ఉంటే స్త్రీ భావోద్వేగాల పరంగా బలంగా ఉంటుంది. సామాజిక బాధ్యతలు భర్త తీసుకుంటే భార్య కుటుంబ బాధ్యత మోస్తుంది. ఇక ఒక విధంగా చెప్పాలంటే ఇంట్లో భార్య రిమోట్ కంట్రోల్. ఎక్కడ ఏది నొక్కాలో ఆమెకు తెలుసు. ఎంతటి భావోద్వేగాన్నైనా భరిస్తుంది. పిల్లలే సర్వస్వంగా బతుకుతుంది. అందుకే భర్త తనువు చాలించినా పిల్లల కోసం తను కష్టపడుతుంది. అందుకే ఆడదే ఆధారం, మగాడికి ఆడదే సర్వస్వం. ఇది ముమ్మాటికి నిజం. ఆడాళ్ళు మీకు జోహార్లు.